సార్ వచ్చే నెల 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకొస్తుంది ఏపీ గవర్నమెంట్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దీనిపైన అభిప్రాయం అంటే మాకు కొద్దిగా మా కార్మికులకి మా ఆటో వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా. మరి ఫ్రీ అనేటప్పటికల్లా మాకు వచ్చేవాళ్ళు ప్యాసింజర్ బస్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటారు. మేము ఖాళీగా ఉండాలి. ఇప్పటికే మాకు మొత్తం ఆగిపోయింది. మొన్న ఈ 5 ఏళ్లలోని కూడా ఇది అయిపోయింది అన్నట్టుగా బాగానే ఉంది అనుకునేటట్టుకల్లా ఇప్పుడు ప్రాబ్లంగా ఉంది కదా. అది అంటే మీకు మీ మీద ఎలాంటి భారం పడుతుంది అంటే మీరేం చెప్తారు? భారం అంటే ఇప్పుడు మాకు ఫైనాన్స్ ప్రాబ్లం పడుతుంది. కిరాయిలు ఉండట్లా. ఫైనాన్స్ ప్రాబ్లం మీద మాకు రూపాయి ఇబ్బంది అయిపోతుంది. మరి ఇప్పుడు ఈ లోపు ఈ బస్సు వదిలేరు అనుకుంటారు ఫస్ట్ తారీఖు నుంచి మాకు ఇంకేం ఉండదు. ఇక ఖాళీ కూర్చొని భజన చేసుకోవడం. అది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరి పెట్టడం మంచిదంటారా కాదంటారా? మహిళల వరకు అయితే మరి ఆయన వాగ్దానం ఇచ్చారు కాబట్టి పెట్టాల్సిందే. మరి అటు మహిళలకి న్యాయం చేసినట్టు అయింది, మాకు కొద్దిగా ఇబ్బంది అయ్యిద్ది. మా ఆటో కార్మికులకి మా ఆటో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వైసీపీ వాళ్ళు ఏమని విమర్శిస్తున్నారంటే తెలంగాణలో జరిగిన పరిస్థితే ఏపీకి కూడా జరగబోతుందంటూ కూడా విమర్శిస్తున్నారు. ఈ విమర్శలను ఎలా భావిస్తారు? ఇక అంతే సేమ్. ఇక విమర్శన అంటే ఇక ఇక్కడ కూడా అలాగే విమర్శలు వచ్చేస్తూ ఉంటాయి. మరి మేము ధర్నాలు చేయాల్సి వస్తుంది. కూర్చొని రోడ్డు మీద కూర్చోవాలి. ఇంట్లో మేము కూడా కొద్దిగా తినాలి కదా. మరి మాకు ఏమి లేకుండా పొద్దున్న 6ంటికి వస్తామండి. రాత్రి 9-10 వెళ్తాం. ఒక పొద్దున్న నుంచి సాయంత్రం 6 దాకా డ్యూటీ చేసేవాళ్ళు ఉంటారు. 6 నుంచి నైట్ తెల్లవారులు డ్యూటీ చేసేవాళ్ళు ఉంటారు. ఇక తెల్లవారులు ఉన్నా సరే ఆ గ్యాస్ ఇవన్నీ పోను, ఈలోపు ఫోటో కేసులు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఇదేనికి తట్టుకోలేము. ఇంకా మేము కూడా ధర్నాలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం అవి అవుతూ ఉంటాయి. ఇంకా అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొద్దిగా మరీ ఏమీ లేని వాళ్ళకి బండి అద్దె కట్టుకోవాలి. అద్దె 400 అద్దె కట్టుకొని గ్యాస్ తీసి ఇంట్లో తినాలంటే మరి ఇబ్బందే కదా. అది గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయలు వేశారు. మరి ఈ ప్రభుత్వంలో లేదు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వంలో లేదంటే మాకు గత వైసీపీ వేసినప్పుడు కూడా మేము డబ్బులు వేయాలని అనుకోవాలి. ఆ డబ్బులు వేసే కొన్ని మాకు ఇన్సూరెన్స్ అవి కట్టేస్తే బాగుంది అనుకుంటాం. ఇప్పుడు మాలాగా ఉంటారు, బాధ్యతగా చేసేవాళ్ళు, ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. వాళ్ళకైతే లైసెన్స్ ఇన్సూరెన్స్ అవి కట్టించేస్తే బాగుంది. గత చంద్రబాబు నాయుడు పరిపాలనలో రోడ్ ట్యాక్స్ తీశారు. అలాగే లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ అయ్యి బండికి ఇన్సూరెన్స్ పెడితే బాగుండేది. డబ్బు ఇచ్చారు, అవి కొంతమంది యూజ్ చేసుకున్నారు, కొంతమంది కొద్దిగా వేస్ట్గా మందు అవి తాగి ఉపయోగించుకున్నారు. దానివల్ల మాకు ఏం ఇది లేదు. ఇచ్చిన ఒకటి ఉపయోగం అభివృద్ధి చేస్తే సరిపోతుంది. సార్, విజయసాయిరెడ్డి గారు కలవటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని నాతో అంటగా కట్టేసి మాట్లాడుతున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తారు. దీన్ని ఏ విధంగా భావిస్తారు? విజయసాయిరెడ్డి అంటే మరి వాళ్ళ గురించి మనం వాక్యాలు చేస్తున్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడేంత స్థాయి లేదు. మాది ఎందుకంటే మా వరకు అంటే చూసుకుంటాం. వ్యక్తిగతాల కోసం మనం వెళ్ళే అంత ఇది లేదు భయ్య. ఏమండి, వ్యక్తిగతాల కోసం వెళ్ళి మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మేము ఏదో మాట్లాడతాం, ఏదో చేస్తాం, వీళ్ళ కోపాలు చాలు ఇవన్నీ చూసుకొని కోపాలు పెంచుకొని అవతల కక్షలు సాధింపులు జరుగుతున్నాయి. కానీ అరే మంచి చేయాలి, మంచి జరగాలి, మంచి కోసం మాట్లాడితే ఇలా వస్తుంది అయ్యి అని చెప్పేసి అనుకుంటే చేసేది ఏం లేదు. ఇక మనం అందుకని వ్యక్తిగతాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. భారం పడిద్ది. సామాన్యులు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు సామాన్యుడే. మా దాంట్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా స్టాండ్లోనే 300 మంది ఉన్నారు. ఓన్లీ మా స్టాండ్లోనే సిటీ ఆటో స్టాండ్లో 300 సభ్యులు ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా ఇప్పటికే మేము ఉదయం వచ్చి 700-800 తోలడం ఇబ్బంది అయిపోయింది. ఇంకొక 1-2 గంటలు ఉండి పగల డ్యూటీ చేసేవాళ్ళు వెళ్ళిపోతారు, నైట్ చేసేవాళ్ళు వస్తారు. ఇక ఇప్పుడు ఆ బస్సులు కూడా వదిలేరు అనుకోండి, ఇంకా మాకంటూ ఇంకా ఇబ్బంది పడుతుంది. ఒత్తిడే మాకు ప్రెజర్ బాగా. ఫైనాన్స్ ప్రాబ్లం అవుతుంది. బళ్ళు ఫైనాన్స్ కట్టుకోవాలి. ఒక అద్దె బండి వేసేవాడు అయితే అద్దె కట్టుకోలేడు. వాడు ఇంక బండి పెట్టేసి ఓనర్ కూడా అద్దెలు సరి కట్టుకోలేకపోతున్నారని ఇంటికాడ పెట్టుకొని ఓనర్ ఇబ్బంది పడతాడు అన్నారు. మరి పేదరికం నిర్మించడం ఆయన లక్ష్యం అంటే అది కరెక్టే. కాకపోతే ఏంటంటే దీని మీద ఇలా చేయకూడదు కదా. బస్సులు ఆపి ఇంకా ఏదైనా ఇది చేసుకుంటే బాగుంటుంది.